ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. ఈరోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేశానండి, కానీ వీడియో అయితే అప్లోడ్ అవ్వలేదన్నమాట. లేట్ అయిందండి ప్రాసెస్, అందుకని చెప్పి వీడియో అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగిందనమాట. ఇక్కడైతే కొన్ని పాపకు అయితే షార్ట్లు అయితే పెట్టానండి. 10 వచ్చేసి 290 ఎంత పడింది అనమాట. క్వాలిటీ అయితే అంతకేం బాగలేదండి. అన్నీ ఒకసారి వేసుకుంటే కుట్లు మొత్తం పీలిపోయేటట్టు ఉన్నాయి అన్నమాట. ఒక్క నల్ల డ్రాయర్ మాత్రం బాగుందండి. ఇంకా మిగతా అన్నీ క్వాలిటీ కూడా ఏం బాగాలేదు. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదన్నమాట. అంత పూర్ క్వాలిటీ అండి. మీషోలో అయితే తీసుకున్నాను. ఇంకా పాపకైతే కొన్ని ఫ్రాక్స్ కూడా పెట్టానండి, చాలా ఉన్నాయి. ఇంకా రేపైతే ఇంకా అన్బాక్స్ చేస్తాను వీడియోస్. ఇక్కడైతే ఇంకా మా వారైతే నేనైతే పాపకైతే స్నానం చేయించాక మా వారైతే పాపనైతే కింది తీసుకెళ్ళారండి. ఇంక ఈ లోపు అయితే నేను వంట చేద్దామని చెప్పేసి కొన్ని పొటాటోలు, బంగాళదుంపలు, ఇవి బీట్రూట్, ఇంక ఇవన్నీ ఉంటే ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా పాప అయితే లేస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే చిన్నగా చెప్తానున్నానండి. ఇక్కడైతే కూరగాయలు అయితే మేము వచ్చిన రోజు తీసుకొచ్చాడు కదా, ఇంకా అవన్నీ చూస్తే బీట్రూట్, పొటాటో, క్యారెట్, ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక 3 ఎన్నో ఉన్నాయండి పొటాటో అయితే. ఇంకా పాపకైతే పక్కన అయితే ఫుడ్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాండి. క్యారెట్, పెసరపప్పు, రైస్ అయితే వేసాను అనమాట. కొంచెం టేస్ట్గా ఉందని చెప్పి తినేసిందండి పాప అయితే. లేదంటే ఆమెకు బోరు కొడుతుంది అనమాట. టేస్ట్గా ఉంటేనే తింటుందండి, లేదంటే తినదు. ఇక్కడైతే ఇంకా కట్ చేస్తున్నాను అనమాట పొటాటో. ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే పాప వచ్చేలోపు ఇంకలోపు అయితే ఫ్రై చేసి పెడతానండి. మధ్యాహ్నం చేసిన కర్రీ ఉదయం చేసిన కర్రీ అయితే ఉందన్నమాట. ఎగ్గు, టమాటా, మునక్కాడల కర్రీ అయితే చేశానండి. బాగుంది, కొంచెం ఉంది, సరిపోదని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ తోటకూర ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను చేసేసరికి చాలా లేట్ అవుతుందండి, స్లో అనమాట. అది 1 గంట పాటు అవుతుంది అనమాట. అందుకని దాన్ని అయితే పక్కన పెట్టాను. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇంకా పొటాటో ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, ఇంక ఇవన్నీ అయితే అసలు టైం అయితే కుదరట్లేదండి. ఇంక అంతకుముందు కూడా స్లోనే, కానీ ఇప్పుడైతే ఇంకా పాప ఏడుస్తుంటుందండి. ఇంకా మా వారు కిందికి తీసుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు సరిపోయిందనమాట. ఇప్పటి నుంచి అయితే మార్నింగే కర్రీస్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ అయితే పాపతో గడపవచ్చు అనమాట. ఇంకా మేమైతే స్కూల్కి వెళ్తామండి 8:30కి వెళ్ళేసి ఇంకా మేము 3:30కి అట్లా వస్తామన్నమాట. ఇంకా మేము ముగ్గురం అయితే ఇంట్లో ఉండము. 3:30కి వచ్చేది పడుకుంటామండి. కాసేపు 1 గంట సేపు అట్లా పడుకొని లేచాక ఇంకా పాపకైతే స్నానం చేపించి ఇంకా పాపకు ఫుడ్ పెట్టి అప్పుడైతే నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఈరోజు అయితే 6కే లేచానండి. 6కి లేచేసరికి నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. పాప అయితే స్కూల్లో పడుకుందండి, 2 టైమ్స్ పడుకుంది. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం పడుకుందనమాట. అందుకని చెప్పి ఆమె అయితే లేటుగా పడుకుందండి. 5కి అలా మేము పడుకొని లేచేసరికి చాలా టైం అయింది. 6:30 అయిందండి. ఇంకా వేరే వాళ్ళు వచ్చి లేపారనమాట. అందుకని చెప్పి లేచాము, లేదంటే లేటుగా లేచేవాళ్ళమాట. ఇంకా లేచి పాపకు స్నానం చేపించి ఇంకా మేము ఇంకా కాఫీ తాగేసరికి 7:30 అయిందనమాట. మరీ లేట్ అయిందండి. ఈరోజు కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందని చెప్పి కాఫీ అయితే తాగాను అనమాట. ఇప్పుడైతే ఇంకా రైస్ మర్చిపోయాను నానబెట్టడము. ఈలోపు రైస్ అయితే నానబెట్టేస్తాను అనమాట. టైం వచ్చేసి 8 అయిందండి. 9కి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ పొటాటో అయితే ఫ్రై చేస్తాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ఇక్కడ చూసారా, మార్నింగ్ చేసిన కర్రీ ఎక్సైజ్ చేశానండి. వీడియో తీయడం మర్చిపోయిన, అంత హడావిడిగా. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇక్కడ పాపకైతే ఫుడ్ అయితే ఉడుకుతుందనమాట. ఇక్కడ నేనైతే ఒక గిన్నెలు అయితే కడుగుదామని చెప్పేసి కొన్ని గిన్నెలు అయితే కడిగానండి. ఈలోపు అయితే మా వారైతే పాపను తీసుకొచ్చారనమాట. ఏడుస్తుందని చెప్పేసి కిందికి వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా ఫుడ్ అయితే పెట్టేసానండి. పెట్టిన తర్వాత ఉయ్యాలు వేస్తే ఆడుకుంటుంది. అందుకని చెప్పి కింద పడుకోబెడితే ఇంకా మేమిద్దరం అయితే అన్నం అయితే తినేసామండి. తినేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకా మార్నింగ్కి అయితే కర్రీస్, ఇంకా బాక్సులు ఇవన్నీ అయితే కడగలేదండి. కొన్ని కడిగేసాను అనమాట. ఇవి కూడా కడిగేస్తే ఓపెన్ అయిపోతుందని చెప్పి కడిగేస్తున్నాను అనమాట.
ఇక డైలీ నైట్ పడుకునే ముందు అయితే అన్నీ నీట్గా చేసి పెట్టుకుంటే మనకు ఉదయం లేవగానే ప్రశాంతంగా ఉంటుందండి. కిచెన్ రూమ్లో అయితే ఇక్కడ బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఇంక ఈ మధ్యనండి ఇంకా మార్నింగ్ అయితే నేను ఎప్పుడు లేవను, అంత ఎర్లీగా అయితే నేను లేవనండి. 7:30కి అట్లా లేస్తాను అనమాట. ఇక్కడైతే ఇంకా పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టాను అనమాట. కొంచెమే కాబట్టి తొందరగా అయిపోతుందండి. నేను ఎప్పుడైనా బంగాళదుంపను అయితే ఎక్కువగా ఈ నాన్ స్టిక్ దాంట్లోనే ఫ్రై చేస్తానండి. ఎందుకంటే అడుగు అంటుంది, మాడిపోద్ది అనమాట. అందుకే ఇదైతే అడుగు అంటదండి, మాడిపోదు, నీట్గా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా తాలింపు గింజలు ఇవన్నీ అయితే బూజు పట్టాయండి. అందుకని చెప్పి ఇంక ఓన్లీ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలికలు అయితే వేసాను అనమాట. ఇవి లైట్గా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు అయితే వేసుకొని అవి కూడా బాగా మగ్గాలండి. వెంటనే అయినా వేసుకోవచ్చు పొటాటో. టమాటాలు అయితే వేస్తున్నాను. టమాటాలు బంగాళదుంపలు కూడా 2 వేసేసి ఫ్రై చేస్తాను. ఇంకా సిమ్లో పెట్టేస్తే ఇంకా అదే ఫ్రై అవుతుంటుందండి. ఇంకా అన్నీ వేసి పెట్టాను. వీడియో అయితే షూట్ చేయలేదు. ఒకేసారి కొత్తిమీర కూడా వేసాను అనమాట. కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత కారం ఇవన్నీ వేసుకొని ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుందండి. నేనైతే తీయలేదు, పాప వచ్చింది లోపు, అంటే చెప్పి టైం అయితే సరిపోదండి. ఇంకా పాప అయితే కింద ఆడుకుంటుంది అనమాట. ఇంకా మేమైతే ఇంకా మా ఉదయం చేసిన కర్రీ ఇప్పుడు పొటాటో ఫ్రై అయితే ఉందన్నమాట. ఇంకా తినేసి ఇంకా నైట్ రొటీన్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇంక రేపు మార్నింగ్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకో. ఇక్కడైతే పాలు కాచానండి, చల్లారైపోయాయి అనమాట. టైం వచ్చేసి 11:30 అయిందండి. ఇంక ఇప్పుడైతే తోడైతే పెడుతున్నాను పాపకు. మళ్ళీ మార్నింగ్కి ఇంకా పెరుగన్నము కావాలన్నమాట. అందుకని చెప్పి ఇంకా కొన్ని కాఫీకి అయితే ఉంచానండి, కొన్ని అయితే పెరుగు పెట్టాను అనమాట. ఇక్కడైతే చూసారా, ఈ డబ్బాలు అయితే నేను మేగడ తీస్తున్నానండి నెయ్యికి. మేము నెయ్యి అయితే బయట కొనుక్కోమండి, మాకు సరిపోతుంది అనమాట. నేనే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇచ్చానండి. ఇక్కడ చూసారా, ఇప్పుడైతే మేగడ ఎప్పుడైనా మన దగ్గర తోడు లేకపోతే మనం మేగడ ఉంటుంది కదండి, అది వేస్తే తొందరగా పెరుగు అవుతుంది అనమాట. ఇంక ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడైతే ఇంకా పెరుగు పెట్టేస్తానండి. పెరుగు పెట్టేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. స్టవ్ ఇవన్నీ కడగాలండి, అస్సలు కుదరట్లేదు అనమాట. ఇంకా టైం ఇంటి దగ్గర ఉంటే పనులన్నీ చేసుకోవచ్చు అండి. హౌస్ వైఫే బెటర్ అనమాట. నాకైతే జాబ్ చేసే వాళ్ళైతే భలే కష్టమండి. ఇంక ఇవన్నీ చేసుకొని వెళ్ళాలంటే ఇక్కడ చూసారా, తోటకూర ఉంది కదా, తోటకూర అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్కి అయితే రెడీగా. కొన్ని ఎగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఎగ్స్ కూడా ఉడికిస్తాను ఇంక రేపు మార్నింగ్ అయితే. ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా మా ఇంట్లో అయితే బొద్దింకలు ఉన్నాయండి, బొద్దింకల వల్ల తలనొప్పి అనమాట. అందుకని ఇంక ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇంకా నేనైతే ఇంకా స్టవ్ మొత్తం అయితే ఖరాబ్ చేస్తానండి. అట్లా వంటలు చేస్తే మాత్రం పాడవుతుంది అనమాట. ఆ విధంగా అయితే చేస్తానండి. ఇక్కడ చూసారా ఎంత మెస్సీగా ఉంది. ఇంక ఇవన్నీ అయితే డస్ట్బిన్లో అయితే పడేస్తానండి. ఇంక ఇప్పుడైతే ఈ స్టవ్ మీద పొయ్యిలు ఇవన్నీ అయితే కడగాలి. ఇంక అన్నీ కడిగేస్తానండి. ఒక స్టాండ్కి వచ్చాయి అనమాట కంట్లన్నీ. ఎందుకు మరి నాకైతే చాలా పడతాయండి. స్పూన్లు, గంటెలు, గ్లాసులు, ప్లేట్లు ఇవన్నీ అన్నీ చేసుకుంటాను అనమాట. మళ్ళీ అన్నీ కడుక్కుంటానండి. ఇంకా తుడిచిపెట్టుకుంటే ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా పాలు కాచేటప్పుడు సిమ్లో పెట్టకుండా కొంచెం హైలో పెట్టానండి, పక్కనే ఉన్నాను కదా అని చెప్పి. ఇంకా చూసేసరికి పాలు పొంగిపోయాయి అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.